ఏపీ ఎలక్షన్ లో ఏప్రిల్ లో ఏ పార్టీకి వేస్తారు అనుకుంటున్నారు? టీడీపీ. టీడీపీ. టీడీపీ జనసేన పొత్తు ఎందుకు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన అంటే ప్రెసెంట్ నాకు తెలిసిన ఏపీలో ఉన్న వాళ్ళందరూ అడిగితే ఈ 5 years వాళ్ళని ఎట్లా రూల్ చేశారు, ఎట్లా డిస్ట్రాక్టివ్ ఫేస్ చేశారు అని చెప్పి మొత్తం అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మరి నెక్స్ట్ ఎవరు అవుతారు, ఎవరికి ఓటేస్తారు అని అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ సిబిఎన్ కే ఇస్తాం, ఎక్స్పీరియన్స్ ని చూస్ చేసుకుంటాం అన్నారు. సో దానివల్ల నేను సిబిఎన్ అనుకుంటున్నాను. అంటే ఈ 5 years పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు వైసీపీ గారు? అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ కాకపోతే వాళ్ళ రూలింగ్ అనేది లైక్ అంటే మెజారిటీ టాప్ లెవెల్లో ఉన్న లెవెల్ కానీ కింద ఉన్న వాళ్ళంతా రౌడీస్ లాగా అంటే డామినేట్ చేయడం, ఎదురు తిరిగి వాళ్ళని మొత్తం అంటే మొత్తం డామినెన్స్ చూపించడం వల్ల అందరూ ఇరిటేట్ ఫీల్ అయ్యారు. రౌడీ రాజ్యం, గుండా రాజ్యం ఉందని అంటే రౌడీ రాజ్యం, గుండా రాజ్యం పెద్ద పెద్ద పదాలు వాడద్దులే కానీ అంటే ఎట్లయినా సరే డామినెన్స్ ఫీల్ అయ్యారు. లైక్ ఇప్పుడు ఇక్కడికి మన అంటే మన తెలంగాణలో ఎట్లా ఫీల్ అయ్యి మనం కాంగ్రెస్ కు మారామో అట్లనే ఆబ్వియస్లీ అక్కడ కూడా ఒక చేంజ్ మళ్ళీ కోరుకుంటున్నారు. అంటే మేజర్ రీజన్ ఏంటి అంటే క్యాపిటల్స్ గురించి ఏం చేయలేదు. 3 capitals అన్నారు, దాంట్లో కూడా ఏం చేయలేదు. ఓకే, ఒకటి ఏం జరిగింది అని అంటే స్కూల్స్ ఇంప్రూవ్ చేశారు, బట్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేశారని మరి వాళ్ళకి తెలియాలి. ఈ క్యాపిటల్స్ విషయంలో ఏమన్నా చేసుంటే ఏమన్నా మళ్ళీ అది అంటే జగన్ వచ్చేవాడేమో కానీ అది జరగలేదు. మరి సిబిఎన్ గారు ఈ జనసేన పొత్తు కలిసి వస్తుంది కదా, మరి వీళ్ళు ఎలా రూల్ చేయబోతున్నారు? అంటే జనసేన పొత్తు అని అంటే వాళ్ళకి 40 seats అడుగుతున్నారు. యాక్చువల్లీ 60 seats అడిగారు, 40 seats ఇస్తా అన్నారు. వాళ్ళు అంటే ఇంతకుముందు ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నదే, కొత్తగా పెట్టుకున్న పొత్తు ఏం కాదు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ కలిసి వెళ్ళడం ఎలాగో వాళ్ళకి తెలుసు.